నంద్యాల జిల్లా డోన్పట్నలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై ఇటీవల కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై ప్రిన్సిపల్ భారతి స్పష్టతనిచ్చారు. ఉద్యోగాలకని వెళితే నిలువున దోచేశారు అనే శీర్షికలతో వచ్చిన వార్తల్లో వాస్తవాలు లేవని, అవి పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు. శనివారం డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పత్రికలు ఊహల ఆధారంగా కాకుండా వాస్తవాలను తెలుసుకుని ప్రచురిస్తేనే సరికొత్త జర్నలిజానికి దోహదం ఇచ్చేస్తుంది అని పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ఉద్యోగ మేళాలో మా కళాశాల విద్యార్థులపై దాడులు జరగలేదని, నగదు, మొబైల్ చోరీ అయిందన్న సమాచారం అసత్యమని ఆమె స్పష్టం చేశారు. ప్లేస్మెంట్ డ్రైవ్లను కమిషనర్ ఆదేశాలతో మాత్రమే నిర్వహించవచ్చని, కళాశాల స్వయంగా చేసుకునే అధికారం లేదని తెలిపారు. ఈ రకమైన అసత్య వార్తల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు కళాశాలపై అనవసర అపోహలు పెంచుకుంటున్నారని, అడ్మిషన్స్ దెబ్బతినే అవకాశం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు వార్త ప్రచురించే ముందు సంబంధిత కళాశాల నిర్వాహకులతో సంప్రదించి పూర్తి సమాచారం తీసుకోవాలని కోరారు. ఒక కాలేజీలో ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ నడపాలి అంటే మేము కమిషనర్స్ ఉత్తర్వుల మేరకు మాత్రమే ఈ ప్లేస్మెంట్ డ్రైవ్స్ని మేము కండక్ట్ చేస్తాము. మా కాలేజీలో అదేవిధంగా గత మార్చిలో మెగా జాబ్ మేళా జరగడం జరిగింది. అందులో మనకు 7 గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పార్టిసిపేట్ చేశాయి. అది కూడా కమిషనర్స్ ఉత్తర్వుల మేరకు మాత్రమే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, మేము కండక్ట్ చేశాం. మరి మేము కూడా వేరే కాలేజీకి ప్లేస్మెంట్ డ్రైవ్కి వెళ్ళాలి అంటే కమిషనర్ ఉత్తర్వులను ఉంటేనే మేము అఫీషియల్గా కాలేజీ నుండి పిల్లలని ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తూ, ఆ లిస్ట్తో పాటు ఒక ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ని పంపిస్తూ మేము అక్కడ ప్లేస్మెంట్ డ్రైవ్కి అటెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటికి వచ్చేంత వరకు కూడా మేము వాళ్ళని కేర్ ఆఫ్ చేస్తూ ఇల్లు చేరేంత వరకు కూడా వాళ్ళు మా కంట్రోల్లోనే ఉన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులకు సేఫ్గా మేము అప్పగిస్తాం. మరి ఈ మొన్న జరిగిన నిన్న పేపర్లో వచ్చిన తిరుపతిలో ప్లేస్మెంట్ డ్రైవ్ గురించి అఫీషియల్గా మేము ఏ స్టూడెంట్ని పంపలేదు. మరి అది ఎలా వచ్చిందో మాకు తెలియదు. మరి పిల్లలు వాళ్ళ ఓన్ డెసిషన్తో అండర్ ద గైడెన్స్ ఆఫ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ వెళ్ళినట్టు తెలిసింది మాకు. బట్ వాళ్ళందరూ సేఫ్గానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే తిరిగి వచ్చారు. మరి ఈ విషయము మేము ఇలాంటి ఫేక్ న్యూస్ వేయొద్దని మేము కూడా కోరుకుంటున్నాము. దాని గురించి మరి కాలేజీకి ఒక అలాంటి బ్యాడ్ నేమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రిపోర్టర్స్ని మేము కోరుకునేది ఏమి అంటే నిజాలు తెలుసుకోండి, కాలేజీకి రండి, ఇలాంటి ఏవైనా న్యూస్ ఉంటే పిల్లలతో మాట్లాడండి, స్టాఫ్తో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నిజాలు తెలుసుకున్న తర్వాతనే మీరు న్యూస్ని ప్రచురించండి. థ్యాంక్ యూ. వేస్తున్నారన్న విషయం కూడా మాకు తెలియట్లేదు. సో ప్లీజ్ ఈసారి మీరు ఒక న్యూస్ వేసేటప్పుడు ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ దగ్గర నుండి తీసుకోండి. ఏదో ఒక రూమర్ వచ్చింది కదా అని చెప్పేసి పేపర్లో ప్రచురిస్తే అది కాలేజీ అడ్మిషన్స్ పైన, కాలేజీ పైన కోరుతున్నారు. థ్యాంక్ యూ. కుమార్, నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీకామ్ అయింది. మొన్న రీసెంట్గా జనవరిలో న్యాక్ ఉండే మాకు, అంటే కాలేజ్కి గ్రేడ్ ఇచ్చే ప్రోగ్రాము. ఆ టైంలో మా సార్కి మెసేజ్ వచ్చిందండి, అంటే ఇట్లా జియో టవర్స్కి సంబంధించి ఒక 6 మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటాము అని అంటే, సార్ మీరు పోతారా బాబు అని అంటే, లేదు సార్ అడిగినారు న్యాక్ ఉంది కదా ఇప్పుడు ఎందుకంటే, లేదు సార్ మాకు నీడ్ ఉంది, ఈ న్యాక్ ఎప్పుడైనా వస్తుంది, మాకు జాబ్ ముఖ్యమని మేము సార్ని అడుగున్నాము. మరి డబ్బులు లేవు కదా బాబు పోతారా అంటే, సర్లే బాబు నేను ఇస్తాను, మీరు తర్వాత వచ్చినాక నాకు ఇవ్వండి అంటే, సర్లే సార్ అని తీసుకొని వెళ్ళిపోయినాం సార్. వెళ్ళిపోయినాక ఆ మనిషి చెప్పినాడు ఇట్లా రేణిగుంటలో స్టేషన్లో ఉంటాను అంటే, వచ్చినాడు ఆ మనిషి రేణిగుంటలోనే ఉన్నాడు. తర్వాత మమ్మల్ని పిలుచుకొని ఇట్లా ఎస్వి యూనివర్సిటీలో ఉంటుంది అని చెప్పినాడు సార్. ఎస్వి యూనివర్సిటీ అని చెప్పి తర్వాత మా ఫ్రెండ్స్ని శ్రీకాళహస్తి బస్సు ఎక్కించినాడు. తర్వాత మీ ఫ్రెండ్స్ డైరెక్ట్ అక్కడ బైక్స్ తీసుకుంటారు, తర్వాత ల్యాప్టాప్స్ ఇస్తారు మీకు అని చెప్పినాడు. మా ఫ్రెండ్స్ ఎక్కినారు, కానీ వాళ్ళకి ఏం కాల్చుకోలేదు. తర్వాత మళ్ళా నాకు ఏదో స్కామ్ అనిపించింది ఆ టైంలో. అంటే నా మొబైల్ తీసుకున్నాడు సార్. తర్వాత ఇట్లా రెజ్యూమ్స్ కావాలా, జిరాక్స్ తీపించుకొని చెప్పి అక్కడ జిరాక్స్ షాప్లో చెప్పినాడు. నేను రెజ్యూమ్స్ తీసుకున్నాను. నాకు ఇట్లా వాళ్ళు వేస్తారు డబ్బులు మీకు మామూలుగా షూస్ కొనుక్కోవాలా కంపెనీలో, అవి ఇవి ఉంటాయి,
అవి నీ మొబైల్కి వేస్తారంటే సార్ వద్దు నేను మళ్ళీ వస్తానంటే లేదు బాబు నేను ఒక 5 మినిట్స్లో వస్తాను మొబైల్ తీసుకుని పోయినాడు. ఇంకా పోయినాడు అట్టే పోయినాడు సార్. ఇంకా అంతే, ఇంకా మొబైల్ పోయింది. నాకు నా మొబైల్కి నా నంబర్కి నేను కాల్ చేస్తుంటే నాదే స్పామ్ వస్తుంది. ఇమీడియట్గా నేను ఈస్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కి పోయినాను. ఎస్ఐ సార్ కూర్చోబెట్టుకొని అడిగినాడు, బాబు ఇట్లా ఒక 6 ఏమో ఇట్లే అయినాయి, వాళ్ళు ఏం చేయరు బాబు, ఇట్లా బట్టలు బ్యాగులు డబ్బులు ఏమన్నా ఉంటే తీసుకుపోతారు అంటే, నువ్వు నీ కాడ ఏమన్నా డబ్బులు తీసుకున్నానంటే ఏం లేదు సార్ మొబైల్ తీసుకుపోయినాడు అని చెప్పినాను. ఆ టైంలో వాడు ఏం చేసినాడంటే మొబైల్లో మా ఫ్రెండ్స్ నెంబర్లకు అంతా ఫోన్ చేసి ఇట్లా 700 కొట్టండి అని ఒక్కొక్కటి దగ్గర 700 కొట్టించుకున్నాడు సార్. నేను ఇమీడియట్గా ఫోన్ చేసి ఇది స్కామ్ అని చెప్పినాను. వాళ్ళు రిటర్న్ వచ్చేసినారు. తిరుపతి వాళ్ళు పోలీస్ స్టేషన్లో మా సార్కి తెలిసిన కానిస్టేబుల్ ఉండే, ఆ మనిషి నాకు మామూలుగా నైట్ టైం కదా ఫుడ్ పెట్టి, తర్వాత రైల్వే స్టేషన్లో దిగబెట్టి టికెట్ ఇప్పించి, తర్వాత అందరికీ ఫుడ్ పెట్టి, తర్వాత మళ్ళీ మా సార్ డబ్బులు కొట్టింటే తినేసి ట్రైన్ ఎక్కి మార్నింగ్ వచ్చేసినాం సార్. ఒక్క రోజులో అయిపోయింది ఇదంతా. మేము సెల్లు గుంజుకున్నాం. అదంతా ఫేక్ సార్. మీ దగ్గర నుంచి ఏమైనా అమౌంట్ తీసుకున్నారా? మా దగ్గర అంటే మొబైల్ తీసుకున్నాడు సార్, మొబైల్లో ఉన్నవి తీసేసుకున్నాడు సార్. మా దగ్గర నుంచి సపరేట్గా ఏం తీసుకోలేదు సార్. ఈ 700 మీ ఫ్రెండ్స్ అంటే నీ పర్సనల్ ఫ్రెండ్సా? వీళ్ళే సార్, వీళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళే సార్. అయితే మీరు కాలేజ్ తరపున బయలుదేరు క్యాంపస్కి? లేదు మీ కాలేజ్ తరపున? మీ ప్రిన్సిపల్ మేడం వాళ్ళకి తెలియదు? కాదు, ప్రిన్సిపల్ మేడంకి చాలా రోజుల తర్వాత తెలిసింది సార్. మన దగ్గర మీ కాలేజ్ పంపించలేదు? కాదు. ఓకే సార్, చెప్పండి, అడగండి, మీరు అడిగితే నేను చెప్తాను. మీరు చెప్పండి. మీరు చెప్పండి మీ పేరు, మీరు ఏమి? ఓకే, నా పేరు జి చంద్రశేఖర్ అండి, నేను ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ని. తర్వాత జేకేసి సార్ కొద్దిగా సార్ కొద్దిగా ఉన్నాను సార్. ఆయన ఉద్దేశం అది. జేకేసి కోఆర్డినేటర్ నేను ఇక్కడ. మేడం గారు నన్ను ప్లేస్మెంట్స్ గురించి చూసుకోమని చెప్పారు. అయితే మేము ఇందాక పిల్లలు చెప్పినట్లు న్యాక్ పనులు మేము చాలా బిజీగా ఉన్నాం. ఈ భరత్, వేణు, ఈ పిల్లలందరూ కూడా కలిసి ఈ పెయింటింగ్ పనులన్నీ వాళ్ళే సొంతంగా చేశారు. ఈవినింగ్ వరకు, మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు. సో మేము ప్రతిరోజు మా పిల్లలతో మాట్లాడుకునేది ఏంటంటే, బాబు మీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అనే విషయం మేము ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. వాళ్ళకి ఎప్పుడన్నా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడన్నా ఉంటే కన్నా చెప్పండి సార్ మాకు అని చెప్పని పిల్లలు ఆ రోజు ఈవినింగ్ ఆడుకుంటాం, గ్రౌండ్లో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత పిల్లల్ని నన్ను డిస్పర్స్ చేసిన. నేను ఇంటికి వెళ్తుంటే నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ ఏమంటున్నాడు, నేను సీసీ ఆఫీస్ నుంచి, కమిషనర్ ఆఫీస్ నుంచి మీ నెంబర్ తీసుకున్నాను, మీరు జేకేసీ కోఆర్డినేటర్ కదా, డోన్ డిగ్రీ కాలేజ్ కదా, ఇట్లా మాకు నీడ్ ఉంది, డోన్లో 5G టవర్ ఏదో పెడతామన్నారు, దానికోసం అని చెప్పి నాకు 5 మంది పిల్లలు నీడ్ ఉంది, వాళ్ళకి మేము మొబైల్ బైక్ ఇస్తాము, ల్యాప్టాప్ ఇస్తాము, తర్వాత 25,000 శాలరీ ఇస్తాము, లోకల్గా మనం ఉంటారు కాబట్టి పిల్లలకు ఉపయోగపడుతుంది, మీకు ఎవరైనా పిల్లలు ఉంటే నీడ్ ఉంటే రెఫర్ చేయండి అన్నాడు. ఈరోజే మాట్లాడుకున్నాం కదా అని చెప్పి నేను మామూలుగా క్యాజువల్గా భరత్కి ఫోన్ చేశాను. భరత్, ఈరోజు మనం అనుకున్నాము, అందులోకి మనకి ఇట్లా వచ్చింది చూడేది మెసేజ్, ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా అంటే, సార్ మేము అదే కదా సార్ మాట్లాడుకుంది, మేము వెళ్తాం సార్ అని చెప్పాను. నేను వెంటనే సరే వెళ్దురులే అని ఇతనితో చెప్పాను. నేను నా దగ్గర పిల్లలు 5 మంది ఉన్నారు అంటే, 5 మంది కాబట్టి మీరు ఎంతమంది పంపించాను సార్, నేనైతే వాళ్ళని అకామిడేట్ చేస్తాను అని చెప్పి అన్నాడు. కానీ ఏంటి అక్కడ పోయి వాళ్ళు ఏం చేయాలి అని చెప్పంటే, జాబ్ ఇక్కడే ఇస్తాం కానీ ట్రైనింగ్ ఉంది తిరుపతిలో, 1 డే ట్రైనింగ్ ఉంది, మీరు వాళ్ళని పంపిస్తే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు వచ్చేస్తారు, ఆ మెటీరియల్ తీసుకొని వస్తారు అని చెప్పి అన్నాడు. సరే నేను అదే మాట పిల్లలు చెప్పాను. అంటే సరే ఇట్లా ఈజీ అనమాట. నాకు సడన్గా పిల్లోడు, సార్ నేను ఇట్లా ఫ్రూట్ బండి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నా, నా ఫోన్ అతను ఇట్లా తీసుకెళ్ళాడు, నాకేం చేయాలి అర్థం కావడం లేదు, వాళ్ళని మిగతా వాళ్ళందరినీ ఇట్లా గూడూరు పంపించాడు అనేసి అన్నాడు. అని అంటే, అరే అవునా, మరైతే వాళ్ళని కాంటాక్ట్ చేయమని చెప్పి, వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పి, నా దగ్గర ఫోన్ లేదు అన్నాడు. సరే కొంచెంసేపటికి ఈ పిల్లల దగ్గర నుంచి, వేరే దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. సార్ ఇట్లా ఎంత ఏదో డౌట్ వస్తుంది సార్ నాకు అని చెప్పంటే, డౌట్ వస్తుంటే ఇమీడియట్గా మీరు వెనక్కి వచ్చేసాయండి, ఇతనికి చెప్పండి మీరు ఫస్ట్. నేను ఇతనితో చెప్పాను, ఎవరితో, భరత్తో, ఏమని, ఇక్కడ దగ్గరలో స్టేషన్ ఉంటే వెళ్ళిపోయి నువ్వు ఫస్ట్ రిపోర్ట్ చేయి, నువ్వు ఎక్కడున్నావో ఆ దగ్గరలో స్టేషన్ ఉంటుంది, అక్కడ రిపోర్ట్ చేయి చెప్పాను. వెళ్తున్నాను సార్ అన్నాడు. అప్పుడు నేను మా తెలుగు సార్కి ఫోన్ చేశాను, ఎందుకంటే నాకు చేతులు కాలు ఆడటం లేదు, టెన్షన్ స్టార్ట్ అయింది. సార్ అట్లా నాకు హెల్ప్ చేయలేదు. ఇమ్మీడియట్గా ఏం చేశానంటే, నాకు చెప్పే దగ్గర తిరుమలయ్య సార్ అని, డాక్టర్ తిరుమలయ్య, నేను కామర్స్ లెక్చరర్, చంద్రగిరికి ట్రాన్స్ఫర్ అయినాడు, అతనితో నేను మాట్లాడాను. సార్ మీరేం టెన్షన్ పడద్దండి, మా తమ్ముడు ఇక్కడ దీంట్లో పనిచేస్తాడు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో, మీకు నెంబర్ కూడా పంపిస్తాను, నేను అతనితో మాట్లాడతాను అన్నాడు. నేను నెంబర్ పంపించాను, నేను మాట్లాడాను. ఏమన్నాడు అంటే, సరే నేను పిల్లల్ని నేను చూసుకుంటానులేండి, మీరేం టెన్షన్ పడద్దు. అందుకే పిల్లడు అక్కడికి వెళ్ళాడు, అదే స్టేషన్కి వెళ్ళాడు. వెళ్తే
ఆ పిల్లడు మాట్లాడిన తర్వాత ఎవరు కానిస్టేబుల్ మాట్లాడిన తర్వాత నాకు ధైర్యం చెప్పాడు అనమాట ఆయన. ధైర్యం చెప్పి మీరేం టెన్షన్ పడొద్దండి, నేను పిల్లల్ని జాగ్రత్తగా పంపిస్తానులే అన్నాడు. తర్వాత ఏమైంది, ఈ పిల్లల్ని అందరినీ పంపించేసి మీరు రావడానికి సార్ మేము పొద్దు నుంచి అన్నం కూడా తినలేదు సార్, మాకు చాలా దాహంగా ఉంది, ఆకలి అవుతుంది చెప్పంటే నేను ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు డబ్బులు పంపించాను. నాకు ముందే చెప్పచ్చు కదా నాకు మీరు అనేసి అని అన్న. పంపించిన తర్వాత వాళ్ళు తిన్నారు. మళ్ళీ వెంటనే ఇక్కడ దిగిపోయారు. నేను వాళ్ళు మార్నింగ్ 6 తర్వాత వస్తారేమో అని అనుకున్నాను నేను స్టేషన్కి వెళ్దామని. కానీ వీళ్ళు 5:30కి వచ్చేసారు అనుకుంటాను. అందులోకి వచ్చేసారు. నాకు చెప్పచ్చు కదా అంటే లేదు సార్ ఇంక వచ్చేసినామని చెప్పాను. సార్ అది అయిపోయింది అక్కడితో. దాని తర్వాత నేను ఈ పిల్లల పేరెంట్స్ నుంచి నన్ను ఎవరన్నా అడుగుతారేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఎవరు ఏం చేయలేదు. నేను భరత్ వాళ్ళ డాడీతో మాట్లాడాను. దాని తర్వాత మాట్లాడితే ఆయన ఏమన్నాడు, సార్ మా పిల్లల భవిష్యత్తు కోసం మీరు చెప్పారు తప్ప మీరేం చేయలేదు కదా, మాకు మీ మీద ఏ రకమైన అనుమానం లేదు సార్. అయినా కూడా ఏం జరిగినా కూడా